ఫ్రెండ్స్, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొన్ని సమయాల్లో మీరు రుచికరమైన భోజనాన్ని తినుంటారు. ఎక్కువ మసాలా, కారం జోడించిన ఆ ఆహారాన్ని తిన్న తరువాత స్టమక్ అంతా మండుతుంది, నొప్పిగా ఉంటుంది, జీర్ణం అవ్వకుండా చాలా మందంగా ఉంటుంది. ఈ రోజు మనం గుండె మంటకు సంబంధించిన 5 కారణాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గుండె మంట జీర్ణం కాకపోవడం, స్టమక్ లో ఉండే యాసిడ్ వాయువుగా మారడం వల్ల ఏర్పడతాయి. సిమ్టమ్స్ మారచ్చు, కానీ చాలా మందికి ఒకే కారణం వల్ల వస్తాయి. ముందుగా వచ్చేది గుండె నొప్పి. చెప్పాలంటే గుండె ఎముకకు వెనకాల. ఆ నొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉంటుంది. అది కూడా తిన్న తరువాతనే. కొన్ని సమయాల్లో ఈ నొప్పి పొట్టభాగం నుంచి గుండెకి, గొంతుకి కూడా చేరుకోవచ్చు. రెండవదిగా గుండె నొప్పి మీరు వంగున్నప్పుడో పడుకున్నప్పుడో కూడా రావచ్చు. ఒకవేళ ఇటువంటి నొప్పి వస్తే గనక మీరు వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఎందుకంటే హార్ట్అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది గనక. మూడవదిగా గొంతులో ఏర్పడే మంట ఒక చేదు ఫ్లూయిడ్ ని ఏర్పరుస్తుంది. దాన్ని మింగడం చాలా కష్టంగా ఉంటుంది. చివరికి నాల్గవదిగా మీరు భోంచేసిన ఆహారం గొంతులోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చివరిగా ఈ గుండె మంట వల్ల మీకు తరచూ దగ్గు కూడా వస్తూ ఉంటుంది. గొంతు నొప్పి, సోర్ థ్రోట్ కూడా వస్తుంది. గుండె మంట అనేది యాసిడ్ వల్లే ఏర్పడుతుంది. ఈ అసిడిటీ యొక్క ఇంకొక పరిమాణం డిస్పెప్సియా. దీనివల్ల కడుపు నొప్పి, తేన్పులు, కడుపుబ్బసం, పై కడుపు నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. ఈ గుండె మంట అనేది అందరికీ వస్తూ ఉండేదే. దీని గురించి మీరు భయపడనక్కర్లేదు, అలాని వదిలేయకండి. సరే, ఈ సమస్యల్ని పోగొట్టడానికి ఏమేం దారులున్నాయో చూద్దాం. ఎసిడిటీని, ఇండైజెషన్ ని సరిచేయడానికి నేను ఇంతకుముందే చాలా సలహాలిచ్చాను. ఇండైజెషన్ కి సంబంధించి మీకేమైనా సమస్యలుంటే వెంటనే మా ఈ కార్యక్రమానికి తెలియజేయండి. నెక్స్ట్ టైం కలుద్దాం. సంతోషంగా ఉండండి.